అని పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ అజినాంబరౌ. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే వాళ్ళు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. మంచి యవ్వనంలో ఉన్నారు. నారచీరలు కట్టుకున్నారు. కృష్ణాజినం పైన వేసుకున్నారు. ఎంత అందంగా ఉన్నారో తెలుసా? కందమూలాలు తింటున్నారు. తాపసులుగా ఉంటున్నారు. ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు. గంధర్వులని చెప్పాలో, వాళ్ళు రాజకుమారులని చెప్పాలో, వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదన్నయ్య. అంత అందగాళ్ళు వాళ్ళిద్దరు అంది. ఏడు ముక్కు చెవులు కోసేసినా వదల్లా ఇంకా కామం అని అంత అందంగా ఉంటారు. కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేసారో తెలుసా అన్నయ్య? వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంటుంది. ఆవిడ వల్ల నా ఈ ముక్కు చెవులు కోసేశారన్నయ్య అంది. ఆవిడ కారణం సీతమ్మ. అసలు సీతమ్మ నోరు విప్పి మాట్లాడిన ఒక్క మాట ఏదైనా ఉందా అక్కడ? కానీ సుప్పనాతితనం లోపల ప్రవేశిస్తే ఎవరి వైపుకి తిప్పిందో చూడండి. ఎందుకు ఇంత కోపం? వాళ్ళంత అందగాళ్ళు ఎందుకు తనని స్వీకరించట్లేదు? ఆవిడ ఉండిపోయింది. ఆ సీతమ్మ ఉండబట్టి రాముడు స్వీకరించట్లేదు నన్ను. ఇది కడుపులో మంట. అందుకని ఆవిడ వైపుకి తిప్పింది. తిప్పి ఆ స్త్రీ కారణంగా నేను ఇటువంటి పరాభవం అనుభవించాను. ఇప్పుడు ఈ స్త్రీ జ్ఞాపకం రాగానే రాముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనురూప, నాతో పాటు అనువర్తించేటటువంటి పతివ్రత, అందుకని నేను వేరొక భార్యని స్వీకరించనన్నాడు. అందుకని అటువంటి భార్య ఇంకొక భార్యని స్వీకరించనన్నాడు. కాబట్టి అటువంటి భర్త ఆవిడకు ఉండకూడదు. ఎటువంటి దుష్టాలోచన వచ్చేసిందో చూడండి. అన్నయ్య, నాదొక్కటే కోరిక, ఆ రాముడు తనకి దక్కడని జ్ఞాపకానికి వచ్చింది. ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి, నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి. ఆయనలోంచి నురగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే దోషిళ్లతో తాగాలనుంది అన్నయ్య నాకు, నువ్వు ఆ కోరిక తీరుస్తావా అంటే కరుడు అన్నాడు, అయ్యయ్యో, నువ్వు ఈ కోరిక అడగడం నేను తీర్చకపోవడమా? ఉత్తర క్షణం తీరుస్తాను నీ కోరిక అని 14 మంది సైన్యాధిపతుల్ని పిలిచాడు. మీరు ఉత్తర క్షణం బయలుదేరండి, శూర్పణఖ మీకు మార్గం చూపిస్తుంది. మీరు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తుపట్టండి. గుర్తుపట్టి రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించండి. ఏదో వీడు చాలా తేలిగ్గా ఎవరినో చంపేయమని చెప్పినట్టు చెప్పేశాడు. చెప్పేసి వాళ్ళే మునులా అంత తేలిగ్గా వీడి చేతిలో చనిపోవడానికి? వాళ్ళిద్దరినీ తీసుకురండి ఇక్కడికి, మా చెల్లెలు వాడిని ఎత్తురు తాగుతుందన్నాడు. అంటే ఆ 14 మంది అగ్నిహోత్రంలో పడే మిడతల్లా శూర్పణఖ వెంట బయలుదేరారు. మేము 14 మంది వెడుతున్నాం, తాపసౌ ధర్మచారిణౌ అంది కదా, అందుకని తేలిగ్గా చంపేయచ్చు అనుకున్నారు. అనుకుని వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తూ రాముడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారు. తతశూర్పణఖాఘోర రాఘవాశ్రమమాగత రాక్షసానా చక్షేతౌ భ్రాతరౌ సహసీతయా. అక్కడ సీతారాములు ఇద్దరిని చూపించింది శూర్పణఖ, లక్ష్మణుణ్ణి చూపించింది. అదిగో ఆ రామలక్ష్మణుల్నే చంపాలని అనేటప్పటికీ 14 మంది పరిఘలు, పట్టిసాలు, కత్తులు, శూలాలు, ఆయుధాలు పట్టుకుని రామలక్ష్మణుల మీదకి పరిగెడుతున్నారు. రాముడు అన్నాడు, లక్ష్మణ, నువ్వు ఒక్కసారి ఈ సీతమ్మ పక్కన నిలబడితే ఈ 14 మంది సంగతి నేను చూస్తానన్నాడు. వాళ్ళు 14 మంది పెద్ద అట్టహాసంగా, రామా, నువ్వు మా ముందు కనీసం నిలబడలేవు, పారిపోవడం కూడా కుదరదు, ఇప్పుడే సంహరిస్తామని వస్తున్నారు. గృహీత్ తధనురాయమ్య లక్ష్యనుద్దిశ్య రాక్షసాన్ ముమోచ రాఘవో బాణాన్ వజ్రాని వశతక్రతు. ఇంద్రుడి చేతిలోంచి వజ్రం ఎలా విడువబడుతుందో అలా రాముడు బాణములను ధనస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి. ఆ బాణాలు గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ 14 మంది భూమి మీద పడి మడిచిపోయారు. చూసింది శూర్పణఖ, పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడి దగ్గర. పడిపోయేటప్పటికీ ఈయన మళ్ళీ చూశాడు, ఇడు ఇలా గభాలను మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడే కదా 14 మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని, మళ్ళీ వచ్చి ఇలా పడిపోయావు, నీకేమైంది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, పంపించావు లేవయా 14 మందిని రామలక్ష్మణుల్ని చంపమని, వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా? అపారమైనటువంటి తేజోమూర్తులు 14 మందిని ఒక్క క్షణంలో చంపేతలు పారేశాడు రాముడు. నువ్వు ఏదో రాముణ్ణి చూస్తే చాలా తేలిక అనుకుంటున్నావు. మయితే యజ్జనుక్రోశో యధి రక్షస్సుతేషు చ రామేణ యదితే శక్తి
తేజోవాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహిరాక్షసకంటకం. నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుల్ని 14 మందిని పంపించడం కాదురా, నువ్వు బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు ఇవాళ రాముడు. ఆ రాముణ్ణి సంహరించు. నువ్వు కాని బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో, యది రామం మమామిత్రం నత్వమధ్యవధిష్యసి తవ చైవగ్రత ప్రాణాం త్వక్ష్యామి నిరపత్రత అని, నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను, ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతాను. ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు, నేను వెళ్ళాలా, ముక్కు చెవులు కోసేశారని ఇది ఓ వెర్రింకిలేస్తోంది కానీ అని. ఆవిడికి వేరొకరు వెళ్ళేంతసేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంకా శూర్పణకి. తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి, ఇది ఆవిడ ఆక్రోశం. వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి. అందుకని కరుణ్ణంది, శూరమానీ నశూరస్త్వం మిథ్యారోపిత విక్రమ మానుషౌయో నశక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ. అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను శూరుణ్ణి, నేను వాణ్ణి చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా, ఉట్టిది నువ్వెక్కడ శూరుడివి, నీకేం చేత కాదు, చెప్పాగా రాముడు మహావీరుడని, లే పారిపో ఎక్కడికైనా అంది. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వాడికి, నోర్మై నేను ఎడతానా, ఎందుకు వెళ్ళలేను, రాముడేంటి అంటాడు కదా, అలా అనిపించాలి. అందుకని ఇంకా కూర్చుంటామే, లేచి పారిపో, నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి. రామేణ యదితే శక్తి తేజో నాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసన. ఆ రాముడి ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు. నువ్వు ఎలాగో చంపలేవు, అందుకని రాక్షసులందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ అంది. మీ అందరైనా బతుకుతారా, మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరండి అనేసరికి వాడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. ఉక్రోషం వచ్చి, అంత మాట అంటావా, చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను, నేనేమనుకుంటున్నావో, నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేనే రథమెక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. అందుకని శూర్పణఖ బయలుదేరుతున్నానన్నాడు. తయా పురుషిత పూర్వం పునరేవ ప్రశంసిత అబ్రవీద్దూషణం నామ ఖరస్సేనాపతిం తదా 14 సహస్రాణి మమ చిత్తానువర్తినాం రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం. అంతకు ముందు నిందించింది, ఇప్పుడు పొగుడుతోంది. నువ్వురా అన్నయ్య రాక్షసుడి అంటే, నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా, బయలుదేరి వెళ్ళి రాముడిని చంపేసేయండి. ఆవిడికి ఒక మాట లేదు, ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు. ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశవికత ఉంది. అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు. గమనించలేక 14,000 మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు. అది బంగారంతో చేయబడినటువంటి రథం. అంత గొప్ప రథాన్నెక్కి, గుర్రాలు పూంచిన రథం ఎక్కి, కోదండాన్ని చేత్తో పట్టుకుని తన సేనాపతులందరితో కలిసి 14,000 సైన్యంతో కదులుతున్నట్ట. ఈ కరుడు చంపాడు, ఎంతమంది ఋషుల్ని చంపాడో. ఆ కరదూషణులు ఇద్దరు అసలు మరణిస్తారా అని బెంగ పెట్టుకున్నారు ఋషులు. అందుకని ఆయన బయలుదేరుతున్నట్ట, రథం ఎక్కి నిలబడ్డాడంతే. తత్రయాంతం బలంఘోరం అశివం శోణితోదకం అభవర్షన్ మహామేఘ స్తుములో గర్ధభారుణ. గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చేట, వచ్చి ఎర్రటి నీటిని వర్షించేట పైనుంచి. ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది. అది భయంకరమైనటువంటి దుశ్శకునం. అటువంటి శకునం కనపడింది. నిపేతు స్తొరగాస్తస్య రథయుక్త మహాజవాహ సమే పుష్పచితే దేశే రాజమార్గే ఎదురుచ్ఛయా. చాలా సమతలంగా ఉంది భూమి, పువ్వులు జల్లినటువంటి రాజవీధి. అలా వెడుతున్నటువంటి గుర్రాలు, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్రుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి. అలా నడిస్తే ఆ రథం ఎక్కి వెళ్ళినటువంటి వీరుడిహే తిరిగి వెనక్కి రాడు. శ్యామం రుధిర
అలాత చక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం. సూర్యుడి చుట్టూ పరివేషం ఏర్పడింది. నల్లటి వలయం దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది. దీన్ని అలాత చక్రం అంటారు. అంటే మనం దీపావళి నాడు కాకర పువ్వొత్తులు అట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటారు. తిప్పుతుంటే గిరగిరగిరగిర తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి.